ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి అధికారిక కార్యక్రమాన్ని ఈ అధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈరోజు పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాతో ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించిన అధ్యక్ష వర్గానికి, ఇక వేదికపైకి వచ్చిన పెద్దలందరికీ, అఖిల భారత యువజన సమైక్య జిల్లా ఆర్గనైజేషన్ నుంచి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో పూలే గారి ఆశయాలు సాధించడం కోసము వేదిక పైన కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను లాంఛనాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈ దేశంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఆ పోరాటంలో భాగంగా మనమందరం పాల్గొంటున్నందుకు వారి ఆశయాల సాధనలో మనమందరము ఈ కార్యక్రమం ముందుగా నేను గొడవగా పోరాడుతున్నాను. కొత్తగూడెం శాసనసభ్యులు రామచంద్రరావు గారు, అలాగే సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిల్ పాషా గారు, కొత్తగూడెం మేయర్ గౌడ గణేష్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి వచ్చారనే విషయం తెలుసుకున్న తర్వాత ఒక యువజన సమస్య నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని నేను కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల విషయంలో యువత టోటల్ ప్రతి ఒక్క విద్యార్థులు చదువుకొని ఇంటికాడ కూర్చొని ఉన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పించాలి. మనమందరము కలిసి కట్టుకొని ఉంటేనే ఏదైనా సాధిస్తామనే విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం.